Jungle. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రేణుకా వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్తో గులాబ్ జామ్స్ని సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ ఇన్స్టంట్ మిక్స్ని అందరూ చేస్తారు, కానీ కొంతమందికి గులాబ్ జామున్స్ గట్టిగా రావడం, విరిగిపోవడం జరుగుతుంది. అలాగే ఎన్ని జామున్స్కి ఎంత షుగర్ సిరప్ చేయాలో కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకనే అలాంటి డౌట్స్ ఏమీ లేకుండా జామున్స్ని పర్ఫెక్ట్గా చిన్న టిప్స్ పాటిస్తూ చేయండి, చాలా చక్కగా వస్తాయి. ముందుగా నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాను. ఇది 175 గ్రామ్స్ ఉంది. మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా సరే ప్యాకెట్ ఓపెన్ చేసి ఇప్పుడు ఈ పిండిని గిన్నెతో కానీ గ్లాస్తో కానీ కొలుచుకోండి. నాకైతే ఈ గిన్నెతో కరెక్ట్గా ఒక గిన్నె పిండి వచ్చిందండి. ఇప్పుడు ఈ పిండిని ఉండలు లేకుండా ఇలా ఒకసారి కలుపుకొని, ఇప్పుడు పిండి కలుపుకోవడానికి టీ గ్లాస్తో 1/2 గ్లాసు పాలు పోసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని వేళ్ళతో నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి. చపాతీ పిండిలా ఎక్కువ గట్టిగా ప్రెస్ చేస్తూ కలపొద్దు, ఎందుకంటే జామున్స్ ఫ్రై చేసేటప్పుడు క్రాక్స్ వస్తాయండి. ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ సాఫ్ట్ ముద్దలాగా తయారు చేసుకొని ఒక 15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చక్కెర పాకం తయారు చేసుకోవడానికి ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల చక్కెర వేసుకోవాలి. అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. 2 కప్పుల చక్కెరకి 2 కప్పుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయండి. నీళ్ళు ఏమి ఎక్కువ పోయకండి. ఒక 5-6 ఇలాచీలను పొట్టు తీసి దంచుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కెర కరిగే వరకు ఇలా స్పూన్తో కలుపుతూ ఉండాలి. ఇలా చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఇలాచీలను పౌడర్గా చేసి వేసుకోవాలండి. ఈ పాకం తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇలా వీళ్ళతో ముట్టి చూస్తే జిగురుగా అంటుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు జామున్స్ ప్రిపేర్ చేసుకోవడానికి పిండిని మరొకసారి ఇలా కలుపుకొని చేతికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని లైట్గా ఇలా ప్రెస్ చేస్తూ చిన్న ఉండలుగా చేసుకోవాలండి. ఈ సైజ్ పిండి సరిపోతుందండి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు కరెక్ట్ సైజులోకి వస్తాయి. ఇలా అన్ని జామున్స్ని లైట్గా ఇలా అరచేతిలో ప్రెస్ చేస్తూ ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్ని జామున్స్ని ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కొంచెం మీడియం హీట్ అయిన తర్వాత జామున్స్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, జామున్స్ మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుంటే అన్నీ సమానంగా ఫ్రై అయ్యి మంచి కలర్లో వస్తాయండి. జామున్స్ వేసిన వెంటనే స్పూన్ పెట్టి కలపకుండా ఇలా బాండీని నెమ్మదిగా ఒకసారి ఇలా కదుపుకోవాలండి. అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా స్పూన్ పెట్టి చుట్టూ తిప్పుతూ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జామున్స్ అన్ని మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను చెప్పిన ఈ చిన్న టిప్స్ పాటిస్తూ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా చక్కగా వస్తాయి. ఇలా జామున్స్ని మొత్తం పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ సిరప్ గోరువెచ్చగా ఉంటుంది. జామున్స్ కొంచెం చల్లారిన తర్వాత ఈ షుగర్ సిరప్లో వేసి మూత పెట్టి ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. అప్పుడు జామున్స్ అన్ని షుగర్ సిరప్ని బాగా పీల్చి సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయండి. జామున్స్ వేడిగా ఉన్నప్పుడు షుగర్ సిరప్లో వేయొద్దండి, షుగర్ సిరప్లోనే కరిగిపోతాయి. కొంచెం చల్లారిన తర్వాత వేస్తే షుగర్ సిరప్ని బాగా పీల్చుకుంటాయి.
అంతేనండి, సాఫ్ట్ అండ్ జ్యూసీ ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.